హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాజు అయితే మందు తాగుతూ ఉండగానే యామిని అయితే పక్కకే వెళ్ళి కూర్చొని ఇక రాజుతో మాట్లాడటం స్టార్ట్ చేస్తారనమాట. చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాను బావా, పారు కోసం దేవదాసు పిచ్చివాడయ్యాడని. నిన్ను చూస్తుంటే ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తారా అనిపిస్తుంది బావా అని చెప్పేసి అనగానే ఇక రాజు అయితే అలానే వింటూ తాగుతూ ఉంటాడనమాట. అందుకే నీకో సలహా చెప్పాలని వచ్చాను బావా. నాకెందుకో కళావతి కూడా నిన్ను ప్రేమిస్తుంది అనిపిస్తుంది బావా అని చెప్పేసి చెప్తుందనమాట. ప్రేమిస్తే నన్నెందుకు బాధ పెడుతుంది? ప్రేమించిన వాళ్ళు ఎవరు అలా బాధ పెట్టరు. తను నన్ను ప్రేమించలేదని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ప్రేమించకపోతే ఎందుకు తన చుట్టూ తిరిగినా ఊరుకుంది? నీతో ఎందుకు అంత ఫ్రెండ్లీగా ఉంది? జస్ట్ ఫ్రెండ్ అనడం అబద్ధం బావా. నేను ఒక ఆడదాన్ని కాబట్టి ఆడదాని మనసు తెలుసు కాబట్టి చెప్తున్నాను. కళావతి ఖచ్చితంగా నిన్ను ప్రేమించి ఉంటుంది. ఇన్ని రోజులు తనకు కడుపు అని తెలిసి ఉండదు. అందుకే నీకు అలా దగ్గరై ఉంటుంది. తను ఎవరి చేతిలోనో మోసపోయిన విషయం నీతో చెప్పలేక, నిన్ను మోసం చేయలేక అలా చెప్పి ఉంటుంది. నీ ప్రేమకు ఆ ప్రెగ్నెన్సీనే అడ్డయితే దాన్ని నువ్వెందుకు అంగీకరించకూడదు బావా అని చెప్పేసి అనగానే, ఏమంటున్నావు యామిని అని చెప్పేసి రాజు అయితే అంటాడు. అవును బావా, అవును. నేను మాట్లాడేది కాస్త కష్టంగానే ఉండొచ్చు కానీ ఇలా ఎందుకు అనుకోకూడదు బావా. ఆ బిడ్డకు నువ్వే తండ్రిగా ఎందుకు మారకూడదు? అందుకే వెళ్ళు బావా. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో చెప్తే నిన్ను క్షమించి నీ మెడలో తాళి కడతానని చెప్పు. తనకి నీ మీద ప్రేమ ఉంది కాబట్టి తను నీ మంచి మనసును మెచ్చి నిజం చెప్పేస్తుంది. అప్పుడు హ్యాపీగా మీరిద్దరు కలిసిపోయి పెళ్లి చేసుకోవచ్చు. ఏమంటావు బావా అని చెప్పేసి యామిని అయితే అనగానే, నువ్వు చెప్పింది కరెక్టే యామిని, ఇప్పుడే వెళ్ళి అడిగేస్తానని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక యామిని అయితే తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే మిగిలిన హాఫ్ బాటిల్ మందు కూడా తాగేస్తాడనమాట. ఇక తూలుతూ దిగ్గిరాల ఇంటికైతే వెళ్తాడనమాట. ఇక అక్కడికైతే వెళ్ళి తలుపులు అయితే నెట్టుకుంటూ, ఒసే కళావతి, కళావతి, ఒసే కళావతి రావే బయటికి అని చెప్పేసి హాల్లోకి వచ్చి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. తూగుతూ ఉంటాడు. ఇక చుట్టూ అందరూ అయితే వచ్చి మూగుతారు. కావ్య మాటికి అప్పటికి రాదనమాట. రాజు అయితే చుట్టూ చూస్తూ అందరూ వచ్చేసారు, రావాల్సిన మనిషి ఎక్కడ? బెడ్రూమ్లో ఏసీ వేసుకుని పడుకుందా అని చెప్పేసి ఊగుతూ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక సుభాష్ అయితే కోపంగా, ఏంట్రా ఇది, నువ్వు తాగొచ్చావా అని చెప్పేసి అంటాడనమాట. అవును, తాగే వచ్చాను, కానీ దానికి కారణం నేను కాదు, మీ మేనకోడలు కళావతి అని చెప్పేసి అంటాడనమాట. ఇక స్వప్న, కళ్యాణ్ అందరూ అయితే రాజుని ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంటూ ఉండగానే, మీతో ఎవరితో నేను మాట్లాడను, కళావతి మిస్ కళావతే అని చెప్పేసి అరుస్తూ ఉంటాడనమాట. ఇక వెంటనే ఆగి, అవును మిస్ అన్నాను, ఆవిడ ఎంతకీ మిస్సా మిస్సెస్సా అని చెప్పేసి అడగగానే అందరూ అయితే ఒకసారిగా షాక్ అయిపోతారనమాట. ఇక అందరూ అయితే రాజుని ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి ఎంత చెప్పినా రాజు అయితే అస్సలు వినడు అనమాట. కళావతి రావాల్సిందే, మాట్లాడాల్సిందే, పిలవండి తన్ని, వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటానని చెప్పేసి అక్కడే కూర్చుంటాడనమాట. ఇంతలో కావ్య అయితే మెట్లు దిగి రాజు ముందుకైతే వస్తుంది కంగారుగా. ఇంకా రాజు అయితే పెద్దగా నవ్వి పైకి లేచి, అదిగో మహారాణి గారు వచ్చేసారు, కళావతి గారు మీకోసమే ఈ పిచ్చోడు ఎదురు చూస్తున్నాడని చెప్పేసి నవ్వుతూ ఉంటాడనమాట. మళ్ళీ ఎందుకు వచ్చారని చెప్పేసి కావ్య అయితే అడగానే, ఎప్పుడు ఇదే ప్రశ్న, కళావతి గారు మీ మీద నాకు ప్రేమ చావట్లేదని. కళావతి గారు, మీ కళ్ళల్లో నా మీద ప్రేమను, నేను మీతో ఉన్నప్పుడు నా ఆనందాన్ని చూశాను, కానీ ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఏడుస్తే కావ్యనైతే నిలదీస్తూ ఉంటాడనమాట. ఇక కళావతి, నువ్వు నన్ను ఎంత మోసం చేసినా నీ మీద ప్రేమను చంపుకోలేకపోతున్నాను, నిన్ను మర్చిపోయి దూరంగా వెళ్ళలేకపోతున్నాను, అందుకే నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా తండ్రిని నేనే అవుతానని చెప్పేసి అనగానే అందరూ అయితే షాక్ అయిపోతారనమాట. ఇక రుద్రాణి అయితే, వీడేంట్రా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక రాజు మాటలకైతే అందరికైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక రాజు అయితే అలా మాట్లాడుతూ ఉండగానే, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ కడుపులో బిడ్డకు తండ్రిని కూడా అవుతాను, కానీ ఒక్క కండిషన్, ఆ బిడ్డకు తండ్రి ఎవరో నాకు మీరు చెప్తే చాలు అని అనేసరికి అందరూ అయితే షాక్ అయిపోతారనమాట. ఇక రుద్రాణి అయితే, ఆహా ఇదే సంగతి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.